Yeah, hi friends, this is Teja, and today I'm going to explain you how to install and what are the basic concepts of the Windows Server 2012. And ఈ వీడియో what for I'm doing is like మనకి లైక్ చాలా వరకు యూట్యూబర్స్ని చూశాను నేను లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ డెడికేషన్ ఛానల్ ఫర్ టు నో వాట్ ఈస్ సర్వర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ డూయింగ్ దిస్ స్టార్టింగ్ దిస్ క్లాసెస్ అండ్ మోర్ ఓవర్ ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాసెస్ ఇన్ తెలుగులో చెప్తాను లైక్ ఈరోజు మనం లైక్ ఇంట్రడక్షన్ టు విండోస్ సర్వర్ 2012 యాజ్ వెల్ యాజ్ దాని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి లైక్ ఒక స్మాల్ వర్చువల్ ల్యాబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ టేక్ ద రేపటి నుంచి నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఆర్ ద విండోస్ సర్వర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్క ల్యాబ్ బై ప్రాక్టికల్ చేసి చూద్దాము విల్ ఇంప్లిమెంట్ ఓవర్ హియర్. And one more thing friends, this is not for gaining some money or something like that. Whatever I know, I would like to share the knowledge to someone else which might be helpful to them, right? Like కొంచెంమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సర్వర్ గురించి వాటి గురించి లైక్ దే విల్ బి లెర్నింగ్ ద కోర్స్ యాజ్ వెల్. మన ఛానల్లో ఏదో చూసి లైక్ ఇఫ్ దే ఏదో ఒక పాయింట్ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో దే విల్ బీ హ్యావింగ్ సమ్ యాడెడ్ అడ్వాంటేజ్. రైట్ నో నేను బయట ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కాబట్టి ఐ నో వాట్ ద ప్రెజెంట్ సర్వర్ సినారియో విల్ బీ. అది మీకు ఏదో ఒక పాయింట్ హెల్ప్ అవుతుందనే నేను యాక్చువల్లీ ట్రైల్ వేస్తున్నాను. అండ్ టు బీ ఫ్రాంక్ ఇట్ విల్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ యాజ్ వెల్, రైట్, టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్ టు సే యూ. అందుకే చెప్తున్నాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీకు స్క్రీన్ మీద చూస్తుంది లైక్ విండోస్ 12 ఎన్విరాన్మెంట్, విండోస్ 12 ఓఎస్ ఎలా ఉంటుంది, దాని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్యూ. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఐఎస్ఓ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఒక ల్యాబ్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఇది ఫస్ట్ క్లాస్లో చూద్దాం. సో ఐ కంటిన్యూ ఇంట్రడక్షన్ టు విండోస్ సర్వర్ 2012. లైక్ మీరు సర్వర్ సినారియోలో లైక్ ఏదైనా వర్క్ చేద్దాం, జాబ్ చేద్దాం, సర్వర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా అలా అన్నప్పుడు ఈ సర్వర్ గురించి మీకు క్లియర్గా తెలియడం వెల్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో ప్రెజెంట్లీ మనకు 2016 ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ విత్ 2012 రైట్ నౌ. 2012లో ఫీచర్స్ ఏమున్నాయి, అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానిలో ఉన్న యాడెడ్ ఫీచర్స్ ఏంటి, నేను ఈరోజు చెప్తాను. జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఏదో ఒక పాయింట్ మీకు ఇంటర్వ్యూస్ అప్పుడు యూజ్ అవుతుంది షూర్గా. వైల్ కమింగ్ టు విండోస్ సర్వర్ 2012 మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విండోస్ సర్వర్ 2012 R2 అనేది ఇట్ ఓన్లీ కేమ్ విత్ 64-bit వర్షన్. అంటే లైక్ 2008 అనేది 32, 64 2 బిట్ వర్షన్స్లో ఉండేది. బట్ విండోస్ సర్వర్ 2012 మాత్రం ఇట్ ఓన్లీ కమ్స్ విత్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, సంథింగ్ సర్వర్ టూల్స్ లాంటివి అంటే ఇట్ హ్యాస్ టు సపోర్ట్ 64-bit ఓన్లీ. అండ్ మీరు ఏదైనా లైక్ 2008 నుంచి 2012కి మైగ్రేట్ చేస్తున్నారు మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ నుంచి. సో 2008లో మీరు 32-bitలో ఉన్నారు. సో ఇఫ్ దట్ ఇస్ ద కేస్, దానిలో ఉన్న అప్లికేషన్స్ దీనిలో వర్క్ చేస్తే లేదో ముందే చెక్ చేసుకుని తర్వాత ఈ మైగ్రేషన్ ఇంప్లిమెంట్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, దీనిలో 4 వర్షన్స్ ఉన్నాయి విండోస్ సర్వర్ 2012 అనే దానిలో. ఫస్ట్ వన్ ఈజ్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ వచ్చి సింపుల్ ఏదైనా డేటా సెంటర్ ఏంటి అని అంటే డేటా సెంటర్ వర్షన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు సే ఇట్ హ్యాస్ అన్లిమిటెడ్ విఎమ్స్. అంటే మనం 2012 ఓఎస్ ఎప్పుడైతే తీసుకున్నామో మనం డేటా సెంటర్ వర్షన్ తీసుకుంటే ఇన్ కేస్ లైసెన్స్ ప్రొక్యూర్ చేస్తే దానిలో మనం లిమిటెడ్ ఆఫ్ విఎమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వేసుకోవచ్చు ఆ లైసెన్స్ యూజ్ చేసుకొని. సెకండ్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఈజ్ బేసిక్గా అన్ని చోట్ల యూజ్ చేసేది స్టాండర్డ్లో ఏంటంటే మనకు 2 VMs దాకా వేసుకోవచ్చు ఎక్సెస్గా ఒక లైసెన్స్ తీసుకుంటే. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫౌండేషన్లో యూజర్స్ అనేది లిమిట్ ఉంటుంది, ఓన్లీ 15 యూజర్స్ని యూజ్ చేయగలం. అంటే చిన్న ఆర్గనైజేషన్ కోసం, ఇది వెరీ స్మాల్ ఆఫీసెస్ కోసం ఫౌండేషన్. ఎసెన్షియల్స్ అన్నది కూడా సేమ్, ఇది లిమిటెడ్ టు ఓన్లీ 25 యూజర్స్ ఉన్న చోట మాత్రమే ఎసెన్షియల్ అనేది యూజ్ అవుద్ది. లైక్ లాస్ట్ చెప్పిన ఫౌండేషన్ అండ్ ఎసెన్షియల్స్ని మీరు లైక్ కౌంట్లో తీసేయండి. మోస్ట్లీ విల్ బీ యూజింగ్ ఫర్ స్టాండర్డ్ ఓన్లీ. ఇంకా హై అండ్ ఆర్గనైజేషన్స్ దే హ్యాడ్ బిగ్ హై అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు దే గో ఫర్ డేటా సెంటర్. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మెయిన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి విండోస్ సర్వర్ 2012 ఇన్స్టాల్ చేయడానికి అన్నప్పుడు యూ హ్యావ్ టు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈస్ విండోస్ సర్వర్ 2012 అనేది లైక్ దీని క్లాక్ స్పీడ్ వచ్చి 1.4 GHz ఉంటే చాలు. ఇది మినిమం, వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ మినిమం.
విత్ 64 బిట్ ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఈజ్ 512 MB ఉంటే సరిపోతుంది. అండ్ ద డిస్క్ స్పేస్ అంటే స్టోరేజ్ ఎంత ఉండాలంటే 32 GB ఉండాలి మినిమం. వైల్ కమింగ్ టు దీని ఆపరేటింగ్ సిస్టంలో ఏంటంటే 2 types ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి మనకి విండోస్ సర్వర్ 2012లో. వన్ ఈజ్ సర్వర్ కోర్ అంటే ఓన్లీ ఇట్ హ్యాస్ అన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే దీనిలో ఓన్లీ కమాండ్ లైన్ త్రూవే మనం రన్ చేయగలం. GUI లాగా మనకి ఇలా కనబడదు, లైక్ స్టార్ట్ మెనూ యాజ్ వెల్ యాజ్ దిస్ సర్వర్ మేనేజర్ ఇలా కనబడవు, ఓన్లీ కమాండ్ లైన్ ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ విల్ యూజ్ దట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయంటే 2 types, సర్వర్ కోర్ యాజ్ వెల్ యాజ్ GUI. అండ్ ద మెయిన్ ఫీచర్స్ నేను దీన్ని స్టడీ చేసిన తర్వాత దీనిలో కొన్ని ఎక్సలెంట్ 3-4 ఫీచర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా విండోస్ 12లో యాడెడ్ ఫీచర్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్, బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే యూ కెన్ సే దీస్ థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ విండోస్ 2012 హ్యాడ్ ఏ ఫంక్షనాలిటీ. ఇట్ హ్యాస్ ఎ డేటా స్టోరింగ్ ఇస్ వెరీ అంటే 2012 అనే వర్షన్లో దీన్ని రిలీజ్ చేసిన తర్వాత మెయిన్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే డేటా స్టోరింగ్ అనే ఎబిలిటీ ఆఫ్ డేటా స్టోరింగ్ అండ్ మూవింగ్ ద డేటా ఈజ్ వెరీ ఎఫిషియంట్. మనం ఎఫెక్టివ్గా డేటాను మూవ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు దాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్, దీనిలో ఒక ఫీచర్ ఉంది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ NTFS. ఫస్ట్ పాయింట్ మీరు ఎప్పుడైనా నోట్ చేసుకోండి. విండోస్ సర్వర్ 2012లో బెస్ట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ NTFS. అంటే ఏదైనా మన ఫైల్ కానీ డేటా కానీ ఏదైనా డ్రైవ్లో కానీ స్టోర్ చేస్తున్నప్పుడు ఇట్ సెల్ఫ్ హీల్స్ ఇట్ సెల్ఫ్. ఇన్ కేస్ ఏమైనా కరప్షన్స్ ఉంటే దాని అంతటా అదే రిజాల్వ్ చేస్తుంది ఆ కరప్షన్స్ని. ఓకే, అంటే దాని అంతటా అదే ఫిక్స్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంకో ఫీచర్, గ్రేట్ ఫీచర్ అంటే SMB 3.0. దీన్ని SMB 3.0 ఏంటి అంటే యాక్చువల్లీ దీన్ని మన డేటా అనేది ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ని కాపీ పేస్ట్ చేయడానికి SMB ఫీచర్ ఉన్నది. ఈ 3.0 వర్షన్ రిలీజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఏమి గెయిన్ అవుతుందంటే ఇది 10 to 30 times డేటా ట్రాన్స్ఫర్స్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ వైల్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, డేటా డీడూప్లికేషన్ అంటే ఏదైనా ఎక్సెస్గా లైక్ ఒక ఇద్దరు యూజర్స్ ఉన్నారు, వాళ్ళ యూజర్ 1 దగ్గర ఒక 200 సాంగ్స్ ఉన్నాయి, యూజర్ 2 దగ్గర ఒక 300 సాంగ్స్ ఉన్నాయి. సో యూజర్ 1 దగ్గర యూజర్ 2 దగ్గర 200 సాంగ్స్ అనేది కామన్గా ఉన్నాయి. ఎక్సెస్గా యూజర్ 3 దగ్గర ఒక 100 సాంగ్స్ ఎక్సెస్గా ఉన్నాయి. సో డేటా డీడూప్లికేషన్ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న 200 సాంగ్స్ ఎలాగో కామన్గా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి డిలీట్ చేసేసి ఒక్కటే కామన్ స్టోరేజ్ డేటాబేస్ దగ్గర స్టోర్ చేసి దాని లింక్ని దానికి ప్రొవైడ్ చేస్తుంది. సో కానీ మనం చూసేటప్పుడు ఏంటంటే రెండింటి దగ్గర అవైలబుల్ ఉన్నాయి సాంగ్స్ అన్నట్టు 300లా చూపిస్తుంది. బట్ ద డేటా అనేది అక్కడ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డీడూప్లికేషన్ అనే ఫీచర్ వల్ల. అండ్ దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని డేటా అనేది ఎక్కడ నెట్వర్క్ స్టోరేజ్లో నెట్వర్క్ స్టోరేజ్లో కూడా దీన్ని డేటా స్టోర్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది అనమాట. లైక్ ఇట్ అలౌస్ టు యూస్ ద నెట్వర్క్ స్టోరేజ్ లైక్ RAID కాన్ఫిగరేషన్, SATA, LUNs. ఇది జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే 2012 దగ్గర ఉన్న పాయింట్స్ ఇవి. సో ఈరోజు లైక్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఐ విల్ షో మనం ఎలా 2012ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి ఒక VMware యూజ్ చేసుకుని. ఫ్రెండ్స్, టు బీ ఫ్రాంక్, నేను మీకు ఎలా తీసుకుంటున్నాను, లైక్ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఐ హ్యాడ్ i5 ప్రాసెసర్ అలాంగ్ విత్ ద 24 GB ఆఫ్ ర్యామ్ విత్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇది నా సిస్టమ్ కాన్ఫిగరేషన్. ఇంతే ఉండాలని ఏం అక్కర్లేదు. మీకు ఒక 8 GB ర్యామ్ 4 GB ర్యామ్ ఉన్నా ఇట్ విల్ వర్క్ ఫైన్, కొంచెం స్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఈ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక VMwareని క్రియేట్ చేసుకోవాలి. VMware వర్క్ స్టేషన్. నేను ప్రజెంట్ యూజ్ చేసిన వర్క్ స్టేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. దీని వర్షన్ 11.1 వర్షన్. ఓకే, దీన్ని నేను ట్రయల్కి యూస్ చేసి యాక్టివేట్ చేసుకున్నాను. ఓకే, సో మనం ఒక VMwareని తీసుకుని దీనిలో మనం ల్యాబ్ ప్రాక్టికల్స్ ఒకదాని తర్వాత ఒక ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు 2012ని మీ దగ్గర ఉన్న VMwareలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో జస్ట్ చూపిస్తాను రఫ్గా. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ లింక్ చూపిస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా మీకు మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఈ లింక్ కొట్టినా సరే, లైక్ డైరెక్ట్గా డౌన్లోడ్ విండోస్ సర్వర్ 2012 అని కొట్టినా సరే మైక్రోసాఫ్ట్లో ఫస్ట్ లింక్ ఇది కనబడుతుంది. దీని దగ్గర మైక్రోసాఫ్ట్ అనేది ఒక ఇవాల్యుయేషన్ వర్షన్స్ ఇస్తుంది. దాని దగ్గర బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవాల్యుయేషన్ వర్షన్ 180 days వరకు పనిచేస్తుంది ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి.
సో ఇక్కడ 2000 చూడండి 16 కూడా ఇచ్చారు, బట్ మనకు ప్రజెంట్ మనం 12 మీద రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఐఎస్ఓ ఫైల్ కావాలి. ఈ ఐఎస్ఓ ఫైల్ అని క్లిక్ చేసి కంటిన్యూ కొట్టి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మీకు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. అప్పుడు నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ప్రెజెంట్లీ ఐ వాజ్ నాట్ డౌన్లోడింగ్ ఇట్. ఓకే, ఆ ఫైల్ని మీరు ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుని తర్వాత ఒక వర్చువల్ మిషన్లో ఒక విఎంని ఎలా కాన్ఫిగర్ చేయాలో లెట్ us see now. డూ వన్ థింగ్, నేను ఆల్రెడీ ప్రెజెంట్ ఒక వర్చువల్ మిషన్ రన్ అవుతుంది, దట్స్ వై ఇట్ షోయింగ్. సో ఐ విల్ షట్ డౌన్ ది మిషన్, ఐ విల్ ఇన్స్టాల్ ఎ న్యూ వన్. నేను కొత్త మిషన్ ఒకటి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా, రైట్ ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, లైక్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐఎమ్ సెయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ యూ కెన్ కామెంట్ బిలో, ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ సమ్మన్ ఎల్స్. జస్ట్ ఫర్గివ్ ఇఫ్ మిస్టేక్స్ ఆర్ దర్. ఓకే, వన్ మోర్ థింగ్, ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. మనం ఫైల్లోకి వెళ్ళి నేను ఒక న్యూ వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం ఒక న్యూ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నానంటే ఇలా వస్తుంది. టిపికల్గా చేద్దాం అనుకున్నారా, లైక్ కస్టమ్, నేను కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. మనకి ఇవి మన దగ్గర స్పెక్స్ ఉన్నాయి ఇవి కాబట్టి ఇది చూపిస్తుంది నా దగ్గర. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మీరు డౌన్లోడ్ చేసిన ఐఎస్ఓ ఫైల్ క్లిక్ చేసి అది ఎక్కడ ఉందో అక్కడ బ్రౌజ్ చేయొచ్చు, లేదంటే ఐఎస్ఓ ఫైల్ని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ పెట్టేసుకుని ఐఎస్ఓ ఫైల్ని తర్వాత యాడ్ చేద్దాం. సో ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అని పెట్టి నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తుంది ఏంటి, విండోస్ సర్వర్ 2012 కాబట్టి మైక్రోసాఫ్ట్ సర్వర్ 2000 సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ వర్చువల్ మిషన్కి ఏదో ఒక పేరు ఇవ్వండి, ల్యాబ్ 1 అని ఇచ్చాను నేను. ఈ వర్చువల్ మిషన్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది మీ అప్ టు యూ. ఇక్కడ నా దగ్గర డి డ్రైవ్లో ఎక్కువ స్పేస్ ఉంది చూడండి. ఇక్కడ నా దగ్గర ఎఫ్ డ్రైవ్లో స్పేస్ ఎక్కువ ఫ్రీ ఉంది. సో నేను ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటాను అది నా వర్చువల్ మిషన్ని. నేను వర్చువల్ మిషన్ ఒక టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ల్యాబ్ 1 అని క్రియేట్ చేసుకుని ఇక్కడ సేవ్ అవ్వాలని చెప్తాను. ఎందుకంటే నాకు సి డ్రైవ్లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఎఫ్ డ్రైవ్లో మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు స్పేస్ ఎక్కువ ఉన్న చోట. నెక్స్ట్ క్లిక్ చేసి బయోస్ అలాగే ఉంచేసండి. ఫ్రేమ్వేర్ టైప్ ఎన్ని ప్రాసెసర్, సింగిల్ ప్రాసెసర్ సరిపోతుంది, ప్రజెంట్ 2 అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ర్యామ్ ఎంత ఇవ్వాలి అంటే నేను నా దగ్గర 24 ఉంది కాబట్టి నేను 4GB ఇస్తున్నాను, తొందరగా బూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది నాటింగ్ ఉంచేసండి, నాటింగ్ ఉంచితే మనకు నెట్ బ్రౌజ్ అవుతుంది. ఈ లాజిక్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసండి. ఎస్సిఎస్ఐ ఎస్. క్రియేట్ ఎ న్యూ వర్చువల్ హార్డ్ డిస్క్ ఎస్. ఇక్కడ ఎంత హార్డ్ డిస్క్ కావాలన్నది ఇక్కడ ఇవ్వండి. నేను ఒకసారి 50 ఇస్తున్నాను, రఫ్గా 50GB. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక సెలెక్షన్ ఉంది చూసారా, అంటే ఇది స్ప్లిట్ చేసి మల్టిపుల్ ఫైల్స్గా కాకుండా సింగిల్ ఫైల్గా స్టోర్ అవ్వాలి అని, సో దట్ వీ కెన్ డిలీట్ ఈజీలీ. ఓకే, సింగిల్ ఫైల్స్. దీని పేరేమి ఇచ్చాను నేను, డిస్క్ ల్యాబ్ 1 VMDK. ఇప్పుడు చెక్ చేసుకోండి, కస్టమైజ్ హార్డ్వేర్ని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాసెసర్స్ 2 వచ్చినాయి, 4GB హార్డ్ డిస్క్, నాట్ వచ్చింది. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హార్డ్ డిస్క్ డివిడి, ఇక్కడ డివిడిది ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్. నా ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే లైక్ ఐ హ్యావ్ స్టోర్డ్ ఇట్ ఇన్ ఎఫ్ డ్రైవ్ ఐ థింక్. సో సాఫ్ట్వేర్స్ యా, ఇలా డౌన్లోడ్ అవుతుందండి ఇవాల్యుయేషన్ వర్షన్ అనేది. దీని నేమ్ మాత్రం చేంజ్ చేయకండి, ఎందుకంటే దీని లైసెన్స్ పోతుంది, ఇవాల్యుయేషన్ పోతుంది. ఓకే, ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచాలి. ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేశాను. ఓకే, క్లోజ్. నేను అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసేసాను కాబట్టి జస్ట్ ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. ల్యాబ్ 1 అని ఇక్కడ క్రియేట్ అయింది చూసారా, ఈ ఆల్రెడీ డిఫాల్ట్గా నేను అంతమంది క్రియేట్ చేసాను కాబట్టి ఇలా వస్తుంది. సో యూ హ్యావ్ టు గో ఫర్ ల్యాబ్ 1. ల్యాబ్ 1 అన్నీ మనం కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి యూ హ్యావ్ టు పవర్ ఆన్ ద సిస్టమ్. అంటే మనం ఒక కంప్యూటర్ని ఆన్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా సేమ్ చూడండి. మనం ఆన్ చేయగానే సరే ఐఎస్ఓ ఫైల్ దగ్గర నుంచి దానిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్గా ఇలా లోడ్ అవుతుంది. సో నేను మీకు ఇక్కడ చూపించే ఆప్షన్స్ వరకే అక్కడ క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ల్యాబ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒక DC, ADC, DHCP, DNS ఇవన్నీ సర్వర్స్ ఒకదాని తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికోసం ఈ ల్యాబ్ క్రియేట్ చేసుకున్నది మీకు మస్ట్ అండ్ షుడ్. ఇది డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాల్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వర్షన్స్ వస్తాయి. నేను చెప్పాను కదా, ఇవాల్యుయేషన్లో కూడా మనకి 4 టైప్స్ ఇస్తాడు. సర్వర్ కోర్, సర్వర్ విత్ GUI. ఇక్కడ చూడండి, సర్వర్ కోర్ అంటే మనకు ఓన్లీ కమాండ్ లైన్ డౌన్లోడ్ అవుతుంది, మనకు కావాల్సింది అది కాదు కాబట్టి
మనకి డేటా సెంటర్ కాదు, స్టాండర్డ్ కావాలి. సో R2 స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ సర్వర్ విత్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు చాలాసార్లు ఇన్స్టాల్ చేస్తుంటారు. ఏ హ్యాప్ లైసెన్స్ టర్మ్స్ని యాక్సెప్ట్ చేయండి. హియర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కస్టమైజ్ చేసుకోండి. హార్డ్ డిస్క్ మనం 50 తీసుకున్నాం కదా, కొత్త హార్డ్ డిస్క్ని క్రియేట్ చేసేసి ఆ హార్డ్ డిస్క్ని ఫార్మాట్ చేసి ఇది వర్చువల్గా క్రియేట్ అవుతుంది అంతా, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఇన్స్టాల్ అవడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. మనం వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను దీన్ని పాస్ చేస్తున్నాను. ఇది అయిపోగానే మళ్ళీ నేను యాక్టివేట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ ఇలా లైక్ ఇట్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఇట్ విల్ గెట్ రీబూట్ వన్స్. ఒకసారి రీబూట్ అవుతుంది సిస్టమ్. సీ ఇన్ దిస్ వే మీరేం చేయొద్దు, లైక్ టిల్ ఇట్ గెట్ రీబూట్స్. దెన్ ఆఫ్టర్ మీకు అడుగుతుంది అనమాట, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వండి, కంప్యూటర్ నేమ్ అండ్ ఐ విల్ షో యూ వన్స్ ఇట్ గెట్ రీబూట్స్. వన్స్ ఇది రీబూట్ అయిన తర్వాత ఇట్ అసలు ఇలా అడుగుతుంది, లైక్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వండి. జస్ట్ యూ కెన్ ఎంటర్ ఎనీథింగ్. యా పాస్వర్డ్కి లైక్ ఒక కేస్ సెన్సిటివ్ ఉందనుకుంటా, క్యాపిటల్ లెటర్ పాస్వర్డ్ ఇన్ సచ్ వే డస్ నాట్ మీట్ ద పాస్వర్డ్, కాంప్లెక్స్గా ఉండాలి. యా ఓకే.
ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్, ఒక న్యూమరికల్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇట్ గివ్ ఇన్ సచ్ వే. సో ఆల్ అప్ టు యూ. సి ఫ్రెండ్స్, ఇలా మనం అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అన్నీ ఇచ్చేసాక ఇట్ లాస్ట్ లైక్ దిస్. ఫస్ట్ టైం లాగిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మనం షూర్గా ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇన్ కేస్ VMware వర్క్ స్టేషన్లో చేస్తే మీరు VMware టూల్స్ మొత్తం షూర్గా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, డోంట్ ఫర్గెట్. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే, మనం దీని మీద సర్వర్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ VM టూల్స్ అని క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ హైలైట్ అవుతుంది. వెయిట్ ఏ మూమెంట్. ఇలా దీని మీద క్లిక్ చేసి రన్ ది సెటప్. మీరు ఏ సర్వర్ ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేసినా VMware టూల్స్ ఇన్స్టాల్ చేయడం మర్చిపోవద్దు. ఆఫ్టర్ ఈ టూల్స్ ఇన్స్టాల్ చేసి సర్వర్ టోటల్గా అప్ అయిపోతుంది. సర్వర్ కాదు, జస్ట్ లైక్ విండోస్ సర్వర్ 2000 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం అంతే. జస్ట్ లెట్ ది టూల్స్ గెట్ కంప్లీట్. జస్ట్ చూడండి ఇంటర్ఫేస్ ఎలా ఉందో. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ వీ కెన్ ఈ టూల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కంప్లీట్గా ఇన్స్టాల్ చేయండి. నాట్ టిపికల్ ఆర్ కస్టమ్. కంప్లీట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్. సో దట్ అన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి, లైక్ LAN అవి. వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇట్ విల్ వర్క్ ప్రాపర్లీ. చూడండి ఫ్రెండ్స్, 2012 సర్వర్ వర్షన్స్ ద ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్. రైట్ హ్యాండ్ మీద క్లిక్ చేస్తే ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయినాయో అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది అయిపోయింది. టూల్స్ ఇన్స్టాల్ అయిపోయింది. సర్వర్ రీబూట్ అడుగుతుంది. టూల్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓకే, రీబూట్ చేసిన తర్వాత సర్వర్ ఇలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మనం చూసాం VMware ఒక ల్యాబ్ని సెటప్ చేసుకోవడం, ఒక సర్వర్ 2012 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక VMwareలో చూసాము. సో రేపొద్దున మనం లైక్ డీసీకి డొమైన్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసే ముందు వాట్ ఈజ్ డీసీ, దాని అడ్వాంటేజెస్, డీసీ ఎక్కడ యూజ్ అవుతుంది, రియల్ టైంలో దానివల్ల దానికున్న డేటాబేసెస్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, అవన్నీ రేపు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కంటిన్యూస్ క్లాసెస్గా చెప్తాను నేను. లైక్ ఐ విల్ యాడ్ ఆల్ ద వీడియోస్ ఇన్ ఏ కంటిన్యూస్ మేనర్. అండ్ వన్స్ అగైన్ ఐమ్ రిమైండింగ్ యూ, దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. లైక్ చూసి నేర్చుకుంటారు, ఎవరొకరికి ఏదో ఒక పాయింట్ యూజ్ అవుతుందని. Okay, that's all about today friends. Thank you. Have a nice day.